నమస్తే ఫ్రెండ్స్. వెల్కమ్ టు ఏ టు జెడ్ ఫార్మా గురు. సో, ముందుగా మా ఛానల్‌ని చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్‌ని ప్రెస్ చేయండి. సో, మా నుండి వచ్చే వీడియోస్ ఏదైతే ఉంటుందో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి. సో, ఈ మధ్యలో చాలా మందికి గమనించింది ఏందంటే, సో, రింగ్ వర్మ్ అండ్ ఇచ్చీస్ అని చెప్పేసి చాలా మందికి ఉంటుందండి. సో, రింగ్ వర్మ్స్ అనేది తామర అండ్ ఇచ్చీస్ వచ్చేసి గజ్జి. ఇలాంటి సమస్యలతో బాధపడుతున్న వారికి చాలా మందికి ఏందంటే, సో, చాలా కాలం నుంచి బాధపడుతున్న వారికి ఏందంటే ఈ మెడిసిన్స్ అయితే చాలా యూజ్ అవుతుందండి. ఈ రోజు టాపిక్ వచ్చేసి జాలిమ్ లోషన్ గురించి క్లియర్ గా ఈ వీడియోలో తెలుసుకుందాము. సో, ఈ జాలిమ్ లోషన్ ని మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్న వాళ్ళు ఓరియంటల్ కెమికల్ వర్క్స్ వారు అండి. సో, దీని ఎంఆర్పి గమనించినట్లయితే రూ. 35 ప్రజెంట్ రేట్ ఉందండి. ఈ జాలిమ్ లోషన్ యొక్క యూసేజ్ గమనించినట్లయితే గజ్జి లేదా తామర లాంటి సమస్యలతో బాధపడుతున్న వారికి ఈ జాలిమ్ లోషన్ చాలా ఉపశమనాన్ని ఇస్తుందండి. ఈ జాలిమ్ లోషన్ ని ఎలా వాడాలి అంటే పొద్దున ఒకసారి, సాయంత్రం ఒకసారి, ఆఫ్టర్ బాత్ తర్వాత అంటే స్నానం చేసిన తర్వాత ఇయర్ బడ్స్ తోటి డిప్ చేసిన తర్వాత ఎక్కడైతే ప్రాబ్లం ఉందో అక్కడ అప్లై చేసుకోవాల్సి ఉంటుందండి. అంటే మెడ కింది భాగం నుంచి చివరి వరకు. ఫేస్ కి మాత్రం అప్లై చేయకూడదండి. ఈ జాలిమ్ లోషన్ కంప్లీట్ గా ఎక్స్టర్నల్ యూజ్ అండి. ఇది చిన్న పిల్లలకి అంటే బిలో 5 ఇయర్స్ కావచ్చు, 10 ఇయర్స్ కావచ్చు, వారికి ఈ జాలిమ్ లోషన్ ని వాడే ముందు మాత్రం కంపల్సరీ డాక్టర్ గారి సలహా తీసుకోవాల్సి ఉంటుందండి. ముఖ్య గమనిక ఏంటంటే ఈ జాలిమ్ లోషన్ బాటిల్స్ యొక్క పిల్లలకి ఇవ్వకూడదండి. ఈ జాలిమ్ లోషన్ ని సైడ్ ఎఫెక్ట్స్ గమనించినట్లయితే స్కిన్ ఎక్కువగా రఫ్ అయిపోయినట్టు ఉండడం, కాలిపోయినట్టు అనిపించడం లాంటి సమస్యలు ఏర్పడవచ్చు. బట్ ఏంటంటే ఈ జాలిమ్ లోషన్ ని వాడే వరకు అలాగే ఉంటుందండి. బట్ సైడ్ ఎఫెక్ట్ మాత్రం ఏమి ఉండదు. సో, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ టాపిక్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.